ఊళ్ళో ఇళ్ళని సమస్యలు లేకుండా దానికి మేము కృషి చేస్తామని ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాం. మేము ఈరోజు ప్రత్యేకంగా నేను ఆయన ఆలోచించి పోషమ్మ గుడి అయితే బాగుండు అని చెప్పి ఉద్దేశంతో 3 గ్రామాల ప్రజలను తీసుకెళ్ళి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడానికి కూడా వెనుకపోవడం అని చెప్తాను. లేదు అంటే దీని మీద ఉద్యమం ఎంతవరకు అని తీసుకుంటాం. గెలిచిన 7 నెలల్లోనే 3-4 పదవులు తీసుకోవడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? నాకు వచ్చిన పదవులు కాదు, నాకు బాధ్యత చెప్పారు ప్రజలు ఏదైతే ఉందో బాధ్యత చెప్పారు. ఖచ్చితంగా నా మీద నమ్మకంగా ఊరు నాకు ఉప సర్పంచ్ ఇచ్చింది కాబట్టి ఊరికి మండల అధ్యక్షునిగా వాళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఎల్లవేళలు వాళ్ళకి పనిచేస్తా. ఎంపీటీసీకి ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మా గ్రామ సపోర్ట్తో మా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీ ఆల్మోస్ట్ అంటే 70 to 80% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచులు కావచ్చు, సర్పంచులు ఉన్నారు. మీరొక్కరే సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉన్న ఒక్కరికే ఆ పదవి రావడం అనేది అంటే ఎట్లా? మేమిద్దరం సొంత ఖర్చుతో 80,000 రూపాయలు పెట్టి జేసీబీ పెట్టి మరి దాన్ని రోడ్డు జేసీబీతో క్లియర్ చేసి ఆ పనిని ఉపాధి హామీ కింద వర్క్ చేయించి ఈరోజు రోడ్ అయింది. అది అతి తొందరలో ఆ బస్ స్టాప్ కూడా చేస్తా ఉన్నాం. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా స్థానికంగా అన్వాడ మండల్ దాచక్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. సో ఏదైతే కొత్తగా నూతనంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నూతన సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు పదవి స్వీకరించి కూడా దాదాపు 7 నుంచి 8 నెలల సమయం అయితే పూర్తిగా వస్తూ ఉంది. మరి ఈ 7 నుంచి 8 నెలల సమయంలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? సో మరి ఇంకా రాబోయే కాలంలో కూడా దాచక్పల్లి గ్రామం కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామనుకుంటున్నారు, ఇంకేమేమి అవసరాలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై మనతో మాట్లాడడానికి గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ, అదేవిధంగా జిల్లా ఏదైతే జిల్లా గిరిజన సమైక్య అధ్యక్షులు సో శంకర్ నాయక్, అదేవిధంగా ఆయనకు నూతనంగా కూడా అన్వాడ మండల్ సో ఉప సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్గా అయితే అయ్యారు. సో వీరిద్దరైతే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే దాచక్పల్లికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పండి అన్న, సో గ్రామంలో మీరు గెలిచిన తర్వాత కావచ్చు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? మేము ముఖ్యంగా వచ్చింది జనాల కోసం మంచి చేద్దామనే ఉద్దేశంతోనే మేము రాజకీయంలోకి వచ్చింది. అదేవిధంగా మేము గెలవంగానే ఎంబడే ఏమేమి సమస్యలు ఉన్నాయి, అండర్గ్రౌండ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, అదేవిధంగా వీధి లైట్ల సమస్య కానీ, ఇవన్నీ మేము రాగా ఎంబడే ఫస్ట్ చేసింది వీధి లైట్ ఫస్ట్ మొదటి సమస్య వీధి లైట్లు కాబట్టి వీధి లైట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ డ్రైనేజ్ అనేది కొద్దిగా అస్తవ్యస్తంగా ఉండే దాన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అదేవిధంగా నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉండే. మేము రాగానే వెంటనే మేము సురేంద్రన్ కలవడం జరిగింది. ఆయనకు మా సమస్య చెప్పడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి వెంబడే బోర్ను పంపించి వేయడం జరిగింది. అందులో అద్భుతమైన వాటర్ నీరు రావడం జరిగింది. అదే ఆ నీటి సమస్యని తీరిపోయింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సమస్య కాబట్టి ఫస్ట్ విడతనే 35 ఇండ్లు తేవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ విడత తగిన ఇంకా ఒక 30-35 ఇండ్లు మన ఎమ్మెల్యే ద్వారా కానీ ఇల్లు వస్తే మా ఊళ్ళో ఇళ్ళని సమస్యలు లేకుండా దానికి మేము కృషి చేస్తామని ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఇట్లా అండర్ డ్రైనేజ్ సమస్య ఇంకా ఉంది, ఇంకా మిగిలే ఉంది. ఇంకోటి ఎస్సీ సబ్ ప్లాన్ ఒక 2 years బ్యాక్ వచ్చింది. అందులో ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మేము మళ్ళీ ఎస్సీ సబ్ ప్లాన్ పైన ఆలోచించి నేను ఉప సర్పంచ్ గారు ఆలోచించి మనం చేయకున్నా లేకపోతే మన వేరే ఊళ్ళకి ఇస్తామన్నా వాళ్ళకి ముందు రాకపోవడంతో మేము వేరే కాంట్రాక్ట్ మాట్లాడి అతనితో బలవంతంగా మాకు ఎలాంటి కమిషన్లు వద్దన్నా మా ఊరికి సమస్య ఉంది, ఇది మీ ద్వారా అయితేనే అవుతుందని చెప్పి మేము కాంట్రాక్ట్తో మాట్లాడి ఆయన వెంటనే స్పందించి ఈరోజు అండర్ డ్రైనేజీ వేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు తగిన మెటీరియల్ రావడం జరిగింది. ఈరోజే స్టార్ట్ చేస్తామన్నారు. కాకపోతే ఆ మిషన్ వలన కొద్దిగా లేట్ అయింది. అదే రేపు ఎల్లుండో అదిగిన సీసీ రోడ్లకి కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా గుడి ఈరోజు ప్రత్యేకంగా నేను ఆయన ఆలోచించి పోషమ్మ గుడి అయితే బాగుండు అని చెప్పి ఉద్దేశంతో మా ద్వారా దాతల ద్వారా కొద్దిగా అమౌంట్ కలెక్ట్ చేసి ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. రేపు నుంచి ఆ గుడి కట్టడం మీద ప్రారంభిస్తాం. మహబూబ్నగర్ జిల్లా గిరిజన సమైక్య అధ్యక్షులు, అదేవిధంగా అన్వాడ మండల్ ఉప సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే ఏదైతే చెప్పండి అన్న, సో గతంలో
చూసినట్లయితే సో ఉప సర్పంచ్ గెలిచినప్పటి నుంచి సో దాదాపు 7 నుంచి 8 నెలల్లోనే 3 పదవులు వచ్చినట్టున్నాయి. హన్వాడ మండల్ ఉప సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్గా ఒకటి, మహబూబ్నగర్ జిల్లా గిరిజన సమాఖ్య అధ్యక్షులు. అంటే గెలిచిన 7-8 నెలల్లోనే 3-4 పదవులు తీసుకోవడం పట్ల ఎట్లా అనిపిస్తూ ఉంది? ఒకవేళ సంతోషమే, పదవులు అనేది తీసుకోవడం సంతోషమే, కానీ దాన్ని పూర్తి స్థాయిలో చేసే బాధ్యత నా మీద ఉంది. నాకు వచ్చిన పదవులు కాదు, నాకు బాధ్యత చెప్పారు ప్రజలు ఏదైతే ఉందో బాధ్యత చెప్పారు. ఉప సర్పంచ్ అనేది ఒక ఊరికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మండల స్థాయిలో నాకు అందరు ఎవరైతే నాతో ఉన్నారో ఉప సర్పంచ్ అందరూ కూడా బాధ్యత అప్పచెప్పి ఉంటున్నారు. నాకు పదవులు అనేది నేను ఏ రోజు అనుకుంటలేను, పదవులు అని కాకుండా బాధ్యతగా ఫీల్ అవుతుంది దాన్ని. నాకు ఖచ్చితంగా నా మీద నమ్మకంగా ఊరు నాకు ఉప సర్పంచ్ ఇచ్చింది కాబట్టి ఊరికి మండల అధ్యక్షునిగా వాళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అందుబాటులో ఉండి ఎల్లవేళలో వాళ్ళకి పనిచేస్తా. గిరిజన సమాఖ్య అనేది మా సిపిఐ పార్టీకి సంబంధించిన సమాఖ్య, అది ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. సో అంటే ప్రస్తుతం నాయకులు పదవుల కోసం అంటే కాకలు జరిగిన రాజకీయ నాయకులు పార్టీల చుట్టూ క్యాంపు కార్యాలయ చుట్టూ తిరుగుతూనే ఎక్కడ పదవులు రావట్లేదు. అటువంటిది మీరు అంటే సిపిఐ పార్టీ నుంచి హన్వాడ మండలంలోనే నాకు తెలిసి ఏకైక ఉప సర్పంచ్ మీరు. అటువంటిది పదవులు రావడం ఆ సీక్రెట్ ఏదో చెప్తే మిగతా నాయకులు కూడా దాన్ని ఫాలో అవుతారు. సిగరెట్ ఏం లేదన్న, సిగరెట్ అనేది ఏం లేదు. కాకపోతే మనం చేసే పనుల కొద్దిగా ఎంతో కొంత ముందు నుంచి అయినా జనాల్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా నేనంటే కొద్దిగా తెలుసు. మా చుట్టుపక్కల ఉప సర్పంచులు కూడా నాకు ఏకగ్రీవంగా చేశారు, ఎక్కడ కూడా పోటీ ఎవరు రాలేదు. ఖచ్చితంగా అన్న నీవైతే ఉంటే మేమందరం ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి ఏకగ్రీవం వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇందులో ఎలాంటి పోటీ లేదు, అందులో నా గర్వకారణమే గొప్పతనం లేదు. అంటే గతంలో మీరు ఉప సర్పంచ్ అయినప్పుడు కూడా ఏకగ్రీవంగా గ్రామస్తులు అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఇప్పుడు మండల్లో అందరు ఉప సర్పంచులు అందరూ కలిసి ఏకగ్రీవంగా మరొకసారి అయితే ఎన్నుకున్నారు. సో అన్ని విధాలుగా అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మళ్ళీ ఇప్పుడు జిల్లాలో కూడా మళ్ళీ గిరిజన సమాఖ్య మళ్ళీ అధ్యక్షులు అయ్యారు. సో మరి రాబోయే కాలంలో మరి ఇంకా ఏ ఏ స్థాయిలోకి వెళ్దాం అనుకుంటున్నారు, ఎట్లా? రాబోయే రోజుల స్థాయి అనేది కాదు, ఇప్పటికే సరిపోయింది. కాకపోతే అవకాశం ఎక్కడన్నా ఉండి, నేను రిజర్వేషన్ కానీ మీకు ముందే చెప్పినాం, ఎంపీటీసీకి ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మా గ్రామం సపోర్ట్తో మా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ముందు వెళ్ళకన్నా చూసినాం, కానీ అది వచ్చేటట్లేదు. ఉన్న దాంట్లోనే ఇంకా చేసుకుంటూ పోదాం అనేది ఆలోచన. ఇట్లా అంటే మండల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ అంటే 70-80% కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచులు కావచ్చు సర్పంచులు ఉన్నారు. మీరొక్కరే సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉన్న ఒక్కరికే ఆ పదవి రావడం అనేది అంటే ఎట్లా సాధ్యమైంది? పార్టీతోటి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు? కోఆర్డినేట్ పార్టీతోనే కాదు, మీకు క్వశ్చనే నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. కాకపోతే మేమందరం ఒక 28 మంది కూర్చున్నాం మండల కమిటీ రోజు. ఒక 4-5 మంది కూడా అన్న నీవైతేనే ఓకే, మేము తిరగలేము, కొద్దిగా మాకు నీవైతే కొద్ది ముందు నుంచి రాజకీయం ఉన్నావు కదా, నీకైతే సెట్ అవుతానా, మీరు చేసుకోండి, మాకు అలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఏకగ్రీవంగా వారు నిర్ణయించి నాకు ఆ పదవిని ఇచ్చింటుంది. సో మొత్తానికైతే ఒక మంచి అంటే దినదినాన్ని అభివృద్ధి చెందుతున్నట్లయితే మాకు కనిపిస్తూ ఉంది అంచెలంచెలుగా, అంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయి వరకు. ఇప్పుడు మాకు ఏం చేసినా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మా గ్రామ సర్పంచ్ పూర్తి సహకారం ఉంది. ఇప్పుడు నేనేం మాట చెప్పినా అతను కాదనేది లేదు, అతను చెప్పినా నేను కాదనేది లేదు. కాబట్టి ఇది ఇట్లే ముందు 5 సంవత్సరాలు కంటిన్యూ సాగుతూ ఉంది. ఇప్పటికే వేరే గ్రామాల్లో చూస్తున్నాం, అక్కడక్కడ చిన్న సమస్యలునే మాకు ఉండబోదు రాబోయే రోజుల్లో కూడా. ఖచ్చితంగా మా ఊరిని మా మీద నమ్మకం పెట్టారు, ఇనానమస్గా చేసారు మాకు. నేను ఫస్ట్ వార్డ్ నెంబర్ని, మా సర్పంచ్ కూడా ఇనానమస్, ఎక్కడ పోటీ లేదు. ఇంత ఇనానమస్గా మా మీద నమ్మకం పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇప్పటికే జనాలకి ఏ సమస్య వచ్చినా మేమే ఇద్దరం స్వయంగా వెళ్ళి చేస్తూ ఉన్నాం. మా దగ్గర వాళ్ళు వచ్చే అవసరం లేదు, మేమే వచ్చి చేస్తున్నాం. కాబట్టి జనం నమ్మకం ఉంది, వాళ్ళకి మేము పనిచేయడానికి సిద్ధంగా. సో దాచక్పల్లి అంటే హన్వాడ మండలంలో ఒక ప్రత్యేక గుర్తింపు అయితే పొందుతూ ఉంది. అక్కడ ధ్యాన మందిరం కావచ్చు, ఇలా అన్ని విధాలుగా తీసుకుంటే మరి ఇంకా రాబోయే కాలంలో గ్రామాన్ని ఏ విధంగా ముందరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పటికే నాకు తెలిసి ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇంత తక్కువ కాలంలో ఇన్ని పనులు అయినైతే చూడలేదు నేను. 35 మన ఈ గ్రామానికి 35 ఇండ్లు ఇచ్చినాము. ఇప్పటికే సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మా తాండా నుంచి ఇదే గ్రామానికి ఆమ్లెట్ తాండా, అది 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది రోడ్డు. మేము ఇద్దరం సొంత ఖర్చుతో 80,000 రూపాయలు పెట్టి జేసీబీ పెట్టి మరి దాన్ని రోడ్డు జేసీబీతో క్లియర్ చేసి ఆ పనిని ఉపాధి హామీ కింద వర్క్ చేయించి ఈరోజు రోడ్ అయింది. అది ఒక 200 మంది కుటుంబాలకు రోడ్డు లేని పరిస్థితుల్లో నడుచుకుంటూ పోయేది, ఏదైనా ఉంటే సమస్య నడుచుకుంటూ పోయేది. ఈరోజు ట్రాక్టర్లు కార్లు పోయి ఆపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి నీళ్ళ ప్రాబ్లం ఉండే మాకు తాండల. కొత్త మోటార్ దింపినాం, దానికి ఇబ్బంది లేకుండా, పైప్ లైన్ వేయించినాం.
అవన్నీ బిల్లు ఎప్పుడు వస్తుందని చూస్తలేము. ఖచ్చితంగా మేము ముందు డబ్బులు పెట్టేసి తర్వాత బిల్లు ఇప్పటివరకు రాలేదు. మాకు ఏ పని చేసినా బిల్లులు రాలేదు. జనాలకు ఇబ్బంది కావద్దనే దాన్ని మేము అప్పులు చేసినా సరే వాళ్ళకి పెడుతున్నాం. బిల్లుల్లో వస్తేనే నేను చేస్తాను అనేది మాత్రం ఇప్పటివరకు లేదు. సో మీరు అన్నట్టు ఏదైతే దయ్యాలమడుగు సంబంధించిన రోడ్డు విషయం అంటే 20 ఏళ్ళ నుంచి అక్కడ రోడ్డు సదుపాయం అయితే లేదు. అక్కడ ఒక టూ వీలర్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అటువంటిది ఇప్పుడు మీరు దానిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టడానికి ఎట్లా ప్రజల మీద దృష్టి కన్నా ఇది చేస్తే బాగుంటుంది అన్నారా ఎట్లా? ఇప్పుడు మేను సర్పంచ్ గారు ఒక ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఏది సేవాలాల్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అక్కడ నేను పెద్ద మనిషి తాండగా నేను ఒక 200 గజాల భూమి నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అడవికి నానుకొని ఉంటుంది. అక్కడ అది కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకా సర్పంచ్ గారు డైరెక్ట్ చెప్పేసి ఆడవారు రోపిచ్చే బాధ మాది ప్లేట్ ఆడిస్తారు అని చెప్పేసి అంటే ఆ ఇచ్చిన మాటకు మేము మళ్ళీ రోజే స్టార్ట్ చేసినాం. అది ఇప్పుడు చెప్పేది ఈరోజు 6 నెలలకు స్టార్ట్ చేసేది ఉన్నది, ఈరోజు చెప్తామంటే రేపు స్టార్ట్ చేస్తాం. ఆ విధంగా మాకు ఆ గుడికి పోవాలంటే రోడ్డు కావాలి. ఆ గుడి వరకు కిలోమీటర్ అయితే అర్ధ కిలోమీటర్ మరి ఆ రైతులకు ఇచ్చినాం అందరికీ. సొంతంగా మేము చేసి పైసలు పెట్టి ఇచ్చేసి వాళ్ళతో రూపాయి తీసుకోలేదు. ఎక్కడ మేమే సొంత డబ్బులతో రోడ్ నిర్మించేది. ఇప్పుడు అది రోడ్ అయిపోయింది, క్లియర్ ఉంది ఈరోజు. సో మరి రాబోయే కాలంలో దాచక్పల్లికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా లేని విధంగా మేము సీసీ కెమెరాలు కావచ్చు. అతి త్వరలో ఇక్కడ నుంచి మాకు టంకర గేట్ వరకు కొద్దిగా వెహికల్ అందుబాటులో ఉంటాయి కాబట్టి నడిచిపోయే విద్యార్థులకు కూడా మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేద్దాం. చిన్నగా ఒక 20 మంది కూర్చునే విధంగా బస్ స్టాండ్ ఏర్పాటు చేసి ఇప్పటికే జాగా చూసినాము. అతనితో మాట్లాడి అతి తొందరలో ఆ బస్ స్టాప్ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు. సో సీసీ కెమెరాలు, బస్ స్టాండ్ కావచ్చు, ఇందిరా మిల్లు కూడా దాదాపు 30 నుంచి 40 వస్తే గ్రామానికి సరిపోతాయి అనే విధంగా అంటున్నారు. ఇంకా 30 ఇండ్లు అయితే కాంట్రాక్టర్ కూడా ఈ మండలి ఎక్కడ కూడా లేదు. కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది మండలి ఎక్కడ లేదు. మా ఊర్లో కాంట్రాక్ట్ అదే 5 లక్షల వీళ్ళతో రూపాయి వాళ్ళు తీసుకోవట్లేదు, కమిషన్ మేము తీసుకోవట్లేదు. ఒక్క రూపాయి వాళ్ళకి లేకుండా వాళ్ళ ప్లేస్ చూపిస్తే సార్ 5 లక్షల వాళ్ళే ఇల్లు కట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికే బేస్మెంట్లు అయినాయి, ఒక 5-6 ఇండ్లు స్టార్ట్ అయినాయి. 5 లక్షలకు స్లాబ్ వరకు అంతా స్లాబ్ చేసి వాళ్ళ తాళాలు వేసిపోతూ ఉన్నారు వాళ్ళు కాంట్రాక్టర్లే. అది ఈ మండలి ఎక్కడ లేదు. ఈ గ్రామంలో మేము మాట్లాడి తీసుకొచ్చింది ఎక్కడ కూడా లేదు. ఇట్లా ఎన్ని ఇండ్లు పూర్తి చేశారు ఇప్పటి వరకు 5 ఏది మన ఏమంటారు బేస్మెంట్లు అయిపోయినాయి, కంప్లీట్ లెవెల్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయినాయి. ఇంకో ఏదొచ్చినా బీదో నేను కట్టుకోలేకపోతున్నామంటే కాంట్రాక్ట్ తీసుకొని చెప్పి మేమే మాట్లాడి వాళ్ళతో డైరెక్ట్ ఇప్పిస్తాం. మధ్యవర్తిత్వం లేదు, ఏం లేదు. వాళ్ళ జాగా చూపించి ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. సో ఈ ఫెసిలిటీ కూడా అంటే కట్టుకోవడానికి ఇబ్బంది పడేటోళ్ళకి అయితే సో దాచక్పల్లి నాకు తెలిసి వేరే గ్రామ పంచాయతీలకు ఒక రోల్ మోడల్ ఈ విషయంలో. ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా మేము ఏ ఊరో పైన చెప్పాం కానీ ఏ ఊరు చూసినా ఎంతో కొంత ఆశించి చేసే నాయకులు ఉన్నారు. అవును. కానీ మా ఇద్దరి పేరు మీద ఎవరున్నా కూడా ఒక 500 రూపాయలు వీళ్ళు తీసుకొని పని చేసినట్టయితే మేము రుజువు చేస్తే మేము వాళ్ళు ఏం చెప్పినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల రూపాయలు మేము దాంట్లో కాంట్రాక్టర్తోనే కానీ ఇక్కడ వాళ్ళ ఇంటోళ్ళతోనే కూడా మాట్లాడినట్టు దాఖలా లెక్కలు. మా వాళ్ళు బాగుండాలి. ఆ రోజు నమ్మకం, మా ఎలక్షన్ జరగలేదు 5 ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతోనే జరిగే పని కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం, చేస్తాం. సో ఇట్లా అభివృద్ధి విషయంలో సో ఏదైతే స్థానిక అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధుల నుంచి సహకారం ఏ విధంగా ఉంది? సహకారం అయితే మాకు బాగానే ఉందన్న. ఎందుకంటే ముందు నుంచి అయినా సరే మనకు ఎంఎస్ఆర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మొన్న మా సర్పంచ్ గారు జైన్ కావడం జరిగింది నెల ముందు. ఆ రోజు నుంచి డైరెక్ట్గానే ఏమన్నా ఉంటే నిధులు ఇస్తా. 3వ వర్క్లో కూడా కొన్ని పెట్టుకున్నాం. 50 లక్షల రూపాయలది మేమేం చేసినామంటే మొన్ననే ఎమ్మెల్యే గారిని కలిసి ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను తొందరగా నేను శాంక్షన్ చేస్తా. ఖచ్చితంగా మీరు మంచి పనే అడుగుతున్నారు, మందిలాగా ఫైర్ అవల్ అయితే చేస్తలేరు. ఇది మంచి పని అడుగుతున్నారు కాబట్టి మీ ఊరికైతే చేస్తాను. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? 50 లక్షల ముడా ఫండ్స్ వస్తాయి. 50 లక్షల రూపాయలు వస్తే కొన్ని రోడ్లు ఉన్నాయి మా తండాలో, కొద్దిగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఏమైనా ఉంటే ఈ గుళ్ళ దగ్గర ఏదైతే భక్తులు ఉంటారు కదా వాళ్ళకి షెడ్లు కానీ ఒక 5 లక్షల షెడ్లు, మనకి ఇంకేమన్నా మిగిలి ఉంటే దానికి ఏమంటే స్కూళ్ళకు కానీ ఏదైనా వాడుకునే విధంగా దాన్ని ప్లాన్ చేస్తాం. గ్రామ గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షులు అయ్యారు కాబట్టి సో ఏ విధంగా మరి మీ గిరిజనుల కోసం ఏ విధంగా ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు? మీ జాతి కోసం అనుకోవచ్చు. గిరిజన సమాఖ్య కొరకు మేము ఖచ్చితంగా గిరిజన సమస్య వచ్చిన రోజు ఖచ్చితంగా అయితే మేము ముందే ఉండే భాగంలో మేము ఉంటాము. గిరిజనులకు ఇప్పటికే తాండాలులా ఏమంటారు మన గ్రామ పంచాయతీలు ఇచ్చిండ్రు కానీ ఆ గ్రామ పంచాయతీని మళ్ళీ చూసే దిక్కు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం నామమాత్రంగా ఏదో చేసింది, షెటర్లలో పెట్టిపోయినరు. ఈ ప్రభుత్వమైనా స్పందించి ఖచ్చితంగా గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీలు చేసారు కాబట్టి మీరన్నా స్పందించి తొందరగా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి నిర్మిస్తే వాళ్ళ గ్రామ పంచాయతీకి గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు గెలిచిన లాభం లేదు, షెడ్యూల్ పోయి కూర్చోవాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ సర్పంచులు గెలిస్తే ఇప్పుడు కొన్ని తాండాలలో పోతే అసలు గ్రామ పంచాయతీ లేదు.
సర్పంచ్ ఎక్కడ ఉంటారో ఆయన ఇంట్లో ఉంటున్నాడు. అది కాదు, గ్రామ పంచాయతీని ఒకటి నిర్మించాలి, ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందనేది నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితేనే కోరుకుంటాను. గ్రామానికి బస్సు రవాణా విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా సో మీరు దానిపైన ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు. సో ఎట్లా రాబోయే దీని గురించి ఏ విధంగా అనుకుంటారు? ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల ముందు బస్సు ఉండే, టంకరకు దాచపల్లికి బస్సు ఉండే. మా రోజు లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఎవరు తీసుకోలేదు, పట్టించుకోలేదు. కాబట్టి మేము మొన్న పార్టీ తరఫున మేము లెటర్ ప్యాడ్ మీద రాసేసి ఎమ్మెల్యే గారికి నేతృత్వం చేయడం జరిగింది. సార్ ఇది పరిస్థితి, ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా పై వాళ్ళకి దృష్టి ఖచ్చితంగా ఇస్తున్నారు. అక్కడనే కాకుండా రేపు ఎల్లుండో కలెక్టర్ వరకు పోతాం, నిర్పత్రం ఇస్తాం. వినకపోతే 3 గ్రామాల ప్రజలను తీసుకెళ్ళి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడానికి కూడా వెనుకపోవడం అని చెప్తాను. ఖచ్చితంగా అయితే స్కూల్ పిల్లలకు న్యూటన్ల స్కూల్ పిల్లలు ఎక్కడ మనకు ఉదాహరణ కాలేజ్ న్యూటన్లు ఉంది, ఇక్కడ నుంచి 40 రూపాయలు అవుతా ఉంది, అక్కడ 80 రూపాయలు రోజు పెట్టుకునే స్థాయి గ్రామాలలో లేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకైనా కూలి పని చేసే వాళ్ళకో లేకపోతే బతుకుతారో పక్కన పెట్టేసి విద్యార్థులకు కనీసం అది బస్సు సౌకర్యం ఉంటే స్కూల్ పిల్లలు చదువుతారు కదా. కొంతమంది నేను పంపించలేకపోతున్నాను. 80 రూపాయలు రోజు అంటే 3000 రూపాయలు రోజుకు దానికి కావాలా. ప్రైవేట్ కాలేజీలు ఈ చదువులో భారం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా లేదు అంటే దీని మీద ఉద్యమం ఎంతవరకు అని తీసుకుంటాం. సో గ్రామానికి బస్సు వచ్చే వరకు ఈ వదిలిపెట్టేదే లేదు, వదిలిపెట్టేది ఏమి ఉండదన్న. ఎందుకంటే ఒక ఊరు సమస్య కాదు, ఇప్పటికే 3 ఊర్ల గ్రామాలతో లీడర్లతో మాట్లాడుతూ ఉన్నాం. మేము మంగళవారం రోజు కలెక్టరేట్కు వెళ్తూ ఉన్నాం. ఆ రోజు వినతిపత్రం ఇచ్చేసి అక్కడ నుంచి ఏం స్పందనను బట్టి మేము నెక్స్ట్ తీసుకుంటాం. సో ఇది ఏదైతే సో కృష్ణ అదేవిధంగా శంకర్ నాయక్ గారి మాటల్లో ఏదైతే దాచక్పల్లి గత కొన్ని ఏళ్ళ నుంచి జరగని పనులు కూడా కేవలం ఎన్నికైనా సో అతి తక్కువ సమయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే రోడ్డు విషయం తీసుకుంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి అక్కడ కాలినడకన వెళ్ళడానికి ఒక మనిషి వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితుల్లో సో జేసీబీతో ప్రస్తుతం ఒక 4 వీలర్ వెళ్ళేటట్లు రోడ్డు సౌకర్యం అయితే కల్పించడం ఏదైతే దయ్యాలమడుగు తండక అని చెప్పేసి వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామానికి కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు అవుతుంది బస్సు రాక. సో 20 ఏళ్ళ నుంచి బస్సు రాలేక గత నాయకులు కూడా ఎక్కడ పట్టించుకోలేదు. సో మేము మొన్ననే ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా సంబంధిత అధికారులకు తెలిపి ఎంబడే బస్సు వచ్చేటట్లు ప్రయత్నం చేస్తా అని చెప్పారు. సో కాబట్టి ఎంబడే గ్రామానికి బస్సు రావాలి, బస్సు వచ్చేంత వరకు దీనికోసం కుదిరితే నిరసనలు ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గ్రామానికి ఒక బస్సు ఉన్నప్పుడే చదువుకునే విద్యార్థులు కావచ్చు, నిత్యం మహబూబ్ నగర్ టౌన్ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళడానికి పని నిమిత్తం కావచ్చు, హెల్త్ బాగాలేనప్పుడు కావచ్చు, అనేక విధానాలు సో రవాణా సౌకర్యం ఉన్నప్పుడే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సో మా గ్రామానికి బస్సు అనేది రావాల్సిందే, వచ్చే వరకు దాన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి సో వాళ్ళు ఒక ముక్త కంఠంతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే అన్వాడ మండలంలో కావచ్చు, నాకు తెలిసి మహబూబ్ నగర్ డిస్టిక్లోనే ఎక్కడ 5 లక్షల ప్రభుత్వం ఇందిరా మిల్లుకి ఇస్తూ ఉందో ఆ 5 లక్షలతోటి ఇందిరా మిల్లు పూర్తి చేసి అదైతే లబ్ధిదారుల చేతుల్లో తాళాలు పెట్టే పరిస్థితి అయితే ఎక్కడ మనం చూడలే. కానీ ఇక్కడ దగ్గరుండి శంకర్ నాయక్ కావచ్చు, కృష్ణ కావచ్చు, దగ్గరుండి కాంట్రాక్టర్కు ఏదైతే లబ్ధిదారునికి కాంట్రాక్టర్కి ఇద్దరికి వారి చేతుల్లోనే ఇల్లుకు సంబంధించిన విషయం పూర్తి చేసి వాళ్ళకి ఎటువంటి భారం లేకుండా సో ఇందిరా మిల్లకైతే వాళ్ళు సహాయం చేస్తున్నట్టు అంటే మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా దాచక్పల్లికి సంబంధించి రోడ్లైనా ఇందిరమ్మ ఇళ్ళైనా ఏవైనా కలిసికట్టుగా ఏదైతే సంబంధిత ఎమ్మెల్యేని కావచ్చు ఎంఎస్ఆర్ గారితో కలిసి అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం గ్రామంలో ఒక బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేసుకొని సో బస్ వస్తే ఇవన్నీ వాళ్ళకు ఒక మంచి ప్రణాళికతోటి ఒక మంచి లక్ష్యంతో ముందరికి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో అంటే చిన్న గ్రామమైన అభివృద్ధి విషయంలో ఎంతో ముందరికి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అంటే గెలిచిన 7 నుంచి 8 నెలల్లోనే ఎంత అభివృద్ధి జరిగితే ఇంకా రాబోయే దాదాపు 4.5 సంవత్సరాలలో గ్రామం ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఒక యువతను రాజకీయాల్లోకి వస్తే వారిని ప్రోత్సహిస్తే గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో మరీ ముఖ్యంగా ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులైన తర్వాత కూడా మా చాలా గ్రామాల్లో గిరిజన తాండాలు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ అంటే చాలా గ్రామాల్లో వాళ్ళకు ఏదైతే జీపీ బిల్డింగ్స్ అయితే లేవని చెప్పేసి ఎంబడే జీపీ బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తే ఒక సర్పంచ్కి కావచ్చు గ్రామంలో ఏ సమస్య ఉన్నా జీపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్పందించడానికి కావచ్చు చెప్పుకోవడానికి కానీ సో చాలా బాగుంటుంది. కాబట్టి ఎంబడే ఏదైతే జీపీ లేని గ్రామ తండాలలో వెంబడే గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారైతే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో
ఇప్పుడు వారైతే ఏవైతే మాట్లాడారో అవన్నీ చేయాలని చెప్పేసి, అంతకు మించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంటే కలిసికట్టుగా ముందరికెళ్ళి ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకెళ్తారనే ఒక ప్రస్ఫుటంగా మనకైతే ఒక ధీమ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో దాచక్పల్లి ఏ విధంగా ముందరికెళ్తుందో అభివృద్ధి విషయం.